గురుగారు, భాగవతంలో యశోదానందుల ఇంట్లో పుట్టి మధురకు వచ్చి యోగమాయ కంసుని హెచ్చరిస్తుంది. ఇలా ఈ యోగమాయ గురించి పురాణాల్లో మరింకెక్కడైనా ఉందా? మనకి ప్రధానంగా భాగవతంలో కృష్ణజరణ ఘట్టంలో యోగమాయ ప్రస్తావన వస్తుంది. యశోదాదేవికి పుట్టింది ఆమె, నందుని ఇంట నందగోకులంలో ఉంది. ఈ మధురలో చెరసాలలో కృష్ణుడు పుట్టాడు. తాను ముందుగానే చెప్పాడు కాబట్టి కృష్ణుడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, ఆ సంకెళ్ళు విడిపోయాయి, కావలి వాళ్ళకి నిద్ర వచ్చింది, యమునా నది పక్కకు తొప్పుకుని తోవ ఇచ్చింది, బుట్టలో పెట్టి ఈ అప్పుడే పుట్టిన ఈ కృష్ణుని తీసుకెళ్ళి యశోదాదేవి పొత్తిళ్లలో పడుకోబెట్టి ఆ యశోదాదేవి పొత్తిళ్లలో ఉన్న యోగమాయని తీసుకొచ్చి మళ్ళీ మధురకు వచ్చాడు. మళ్ళీ యమునా నది కలిసిపోయింది, తలుపులు మూసుకుపోయాయి, కావలి వాళ్ళకి మెలకు వచ్చింది, సంకెళ్ళు బిగుసుకున్నాయి, అన్నీ జరిగాయి. అక్కడ మరి యశోదాదేవి నందుడు నందగోకులానికి అధిపతి ఆయన. మరి ఆయన భార్య అయిన యశోదాదేవి పురిటింటిలోకి ఆ బాలింతరాలు అక్కడ పడుకుంటే పక్కన పసిపిల్ల ఉంటే అక్కడికి ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళిపోగలరా? ఎన్ని కట్టడాలు దాటాలి, ఎన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఎవరు ఆపలేదు. అంతా పరమాత్మ యొక్క నిర్ణయం అన్నమాట. వెళ్ళిపోయి తీసుకొచ్చాడు. ఆమెను సంహరించాలనుకున్నాడు కంసుడు. ఆడపిల్ల కదా అన్నయ్య అని బతిమాలింది దేవకీదేవి, ఒప్పుకోలేదు. ఆడో మగో నాకు అనవసరం, చంపేస్తా అన్నాడు. ఆ పిల్లను అలా పైకి విసిరాడు, కత్తిలా పెట్టాడు. పైనుంచి పిల్ల కింద పడి కత్తి మీద పడి ముక్కలు ముక్కలు అయిపోయి రక్తం అంతా చిందిపోయి ఆమె భయంకరంగా చనిపోతే వికటాట్టహాసం చేద్దాం, ఇంకా నాకు మృత్యువు లేదు అని అనుకుందామని కంసుడు ఉద్దేశం. పాపం పిల్లని ఎగరేశాడు, కత్తి పెట్టాడు. పైనుంచి పిల్ల కింద పడి ముక్కలు కాలేదు. పిల్ల కింద పడి ముక్కలు కాలేదు సరిగదా, పైనుంచి కొన్ని ముక్కలు వినిపించాయి. పైనుంచి 18 భుజాలతో అష్టాదశ భుజ స్వరూపిణి అయిన యోగమాయ దివ్యశక్తి స్వరూపిణిగా అమ్మవారు అక్కడ కనపడి, కిమ్మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్. ఒరే, నన్ను చంపి నువ్వేం చేస్తావురా పిచ్చివాడా, వెర్రి కంసుడా? నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు, పెరగనే పెరుగుతున్నాడు, సంహరించనే సంహరిస్తాడు సుమా అని ఒక హెచ్చరిక చేసి అంతర్ధానం అయిపోయింది. మళ్ళీ ఎక్కడా యోగమాయ కనపడలేదు. కృష్ణుడితో పాటు పుట్టింది కాబట్టి, కృష్ణుడికి సహోదరి కాబట్టి పద్మనాభ సహోదరి, సరసిజనాభ సోదరి అనే కీర్తన వింటూ ఉంటాం మనం. పూర్వజ అమ్మవారి నామాల్లో కృష్ణుడి కంటే ముందుగా పుట్టింది. ఇలా కృష్ణుడికి అమ్మవారికి మంచి సంబంధం ఉంది, సోదరి సోదరులు అన్నమాట వాళ్ళు. అందుకే నారాయణి అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి అని అర్థం అనమాట. అందువల్ల ఈ అనుబంధం ఇలా ఉంది. తర్వాత యోగమాయని గురించి ఎక్కడ చెప్పారు అంటే, కొన్ని ఇతర పురాణాల్లో యోగమాయకు సంబంధించిన విశేషాలు ప్రధానంగా పద్మ పురాణంలో మనకు కనిపిస్తుంది. యోగమాయకు సంబంధించిన విశేషం విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా కనిపిస్తుంది. ఈ యోగమాయ శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించిందని, వింధ్య పర్వతం మీద ఒక ప్రదేశాలలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ కొలువు తీరి ఉందని, సకల దేవతలు ఋషులు అక్కడికి వచ్చి ఆమెను ఆరాధిస్తూ ఉంటారని, ఆమెను నందాదేవి అనే పేరుతోనూ వింధ్యాచల నివాసిని వింధ్యవాసిని అనే పేరుతోనూ పిలుస్తూ ఉంటారని, లలితా సహస్రనామంలో చెప్పిన వింధ్యాచల వాసిని అనే పేరు ఇందుకే అమ్మవారికి వచ్చిందని, అందుకని ఆ నందాదేవిగా వింధ్యవాసినిగా మనం వ్యవహరిస్తున్న ఆ దేవతామూర్తి కృష్ణుడికి కంటే ముందుగా యశోదాదేవి దగ్గర పుట్టి కంసుడికి హెచ్చరిక చేసిన యోగమాయా స్వరూపిణి అని ఆ పురాణం మనకు తెలియజేస్తోంది. శివపురాణం ప్రధానంగా ఈ అంశాన్ని చెప్తోంది. కాబట్టి యోగమాయకు సంబంధించిన విశేషాలు తర్వాత మిగతా పురాణాల్లో, పద్మపురాణం మొదలైన పురాణాల్లో కనపడుతున్నాయి. యోగమాయ ఉంది, ఆ ఒక్క సందర్భంలోనే కాదు తర్వాత కూడా కనపడుతుంది. పేరు మారింది, యోగమాయ అనే పేరుకు బదులుగా నందాదేవి, వింధ్యవాసిని అనే పేర్లతో ప్రధానంగా మహర్షుల యొక్క ఆరాధనలు అందుకుంటోంది ఆ తల్లి.